ట్రైనింగ్స్. ఇప్పుడు వచ్చే నెల కూడా మేము సేల్స్ ఫోర్స్ మీద, తర్వాత మైక్రోసాఫ్ట్ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ ఎజూర్ అడ్మిన్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ అసోసియేషన్ మెంబర్స్ కూడా మేము ఏం చెప్పేది ఏంటంటే, మేము అంతా కూడా మా ట్రైనర్స్ అంతా మొత్తం వేరే ప్లేసెస్లో, యూఎస్, ఇండియా, వేరే ప్లేసెస్లో ఉంటారు. ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అయితే ఈ ట్రైనింగ్స్ ఇవ్వడానికి మేము ఏం చేస్తున్నామంటే, వీళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే కనుక, ఈ టీంకి వీళ్ళు ఇక్కడ విర్చువల్గా ఏదైనా ప్రొజెక్టర్ పెట్టుకుని ఇక్కడ ఉంటే కనుక, ఇక్కడ ఎవరికైనా ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు ఇక్కడికి ఈ ప్రాజెక్ట్ వీళ్ళ కాపు భవన్కి వచ్చి అటెండ్ అయితే కనుక ఇక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యాక వాళ్ళు ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటే కనుక మేము ఇస్తాం. లేదంటే డైరెక్ట్ వాళ్ళకి ఎవరికైనా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే కనుక, ఎందుకంటే మా ట్రైనర్లు ఇంత దూరంలో వచ్చి, అంటే హైదరాబాద్ మాకు ఈ ట్రైనింగ్స్ 45 days 50 days జరుగుతాయి ట్రైనింగ్స్. ఒక్కొక్క కోర్సు బయట ఛార్జ్ ఏంటంటే 60,000 1 lakh కూడా ఉన్నాయి ఛార్జెస్. అందుగురించి ఇది మన కమ్యూనిటీ, యాక్చువల్గా మొదట మన కమ్యూనిటీ వాళ్ళకనే ఇచ్చామండి. తర్వాత రిక్వెస్ట్ రావడంతో వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది ఒక 10-20% జాయిన్ అవుతున్నారు. ఏంటంటే విద్య మనం అందరికీ, ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మొత్తం అందరూ అన్ని కమ్యూనిటీలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 80% అయితే మన కమ్యూనిటీ పీపులే జాయిన్ అవుతున్నారు. తర్వాత మేము ఏంటంటే ఈ కెరీర్ గైడెన్స్, అంటే ఏ కోర్స్ చేయాలి ఇలాంటివి కూడా చేస్తున్నాము. అదేవిధంగా నేను ప్రతి సంవత్సరం కూడా నేను కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న శ్రీకృష్ణదేవరాయ యూత్ కమిటీ ద్వారా మేము క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నామండి. నెక్స్ట్ వచ్చే సంవత్సరం మేము ఇప్పుడు చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం. వనస్థలీపురం నుంచి కూడా ఒక టీంను పంపించవలసిందిగా కమిటీ మెంబర్లు కోరుతున్నాం. అదేవిధంగా మేము బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా మన మిర్యాల రాఘవరావు గారు, విష్ణుమూర్తి గారు ఆధ్వర్యంలో ఒక 100 మంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తాం. దాంట్లో కూడా నేనే మొత్తం షెడ్యూల్ ఆర్గనైజింగ్ చేస్తాను. దానికి కూడా మీరు మన కమిటీ నుంచి కూడా ఎవరన్నా ఇక్కడ బ్యాడ్మింటన్ అంటే 8 years నుంచి 60 years వరకు ఉన్న మన వాళ్ళందరికీ కూడా వివిధ గ్రూపుల కింద విడగొట్టి 70 years ప్లేయర్స్ కూడా ఇక్కడి నుంచి కూడా వచ్చారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల మన వాళ్ళందరూ కూడా ఈ క్రికెట్, బ్యాడ్మింటన్ ఇలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ట్రైనింగ్స్ కూడా, సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ కూడా నేను కమిటీ మెంబర్స్కి, నేను మన వనస్థలీపురం కమిటీకి ఈ ట్రైనింగ్స్ షెడ్యూల్ అది పంపిస్తాను. ఆ విధంగా ఎన్రోల్ అయ్యి ఈ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఈ కోర్సు మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఏదైనా జాబ్స్ అసిస్టెన్స్ కావాల్సి వస్తే కూడా నేను ఏమైనా కొన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చినాయి కూడా నేను మన కమిటీ మెంబర్స్కి నేను పోస్ట్ చేస్తాను. వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. నేను కూడా కొద్దిగా రికమెండ్ చేస్తాను. అదేవిధంగా స్కిల్ సెన్సార్, అంటే ఎవరికి ఏ ట్రైనింగ్ కావాలి ఇది కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. అది చేసినప్పుడు కూడా మన కమిటీ మెంబర్స్కి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ అవకాశాన్ని ఇచ్చిన కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.